రాష్ట్రంలో విద్యా విధ్వంసానికి అనేక కారణాలు ఉన్నాయని ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. విద్యతోనే పేదరికాన్ని జయించవచ్చన్నారు. పేద గిరిజన విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ సమావేశాలలో విద్యకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలన్నారు. షాద్నగర్లోని ఫంక్షన్ హాల్లో డీటీఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి ఉద్యోగ విరమణ విద్యా సదస్సు అభినందన సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రొఫెసర్ హరగోపాల్. విద్యారంగాన్ని గురించి నిరంతరంగా మనం బాధపడుతున్నాం, మాట్లాడుతున్నాం, ప్రభుత్వాలతో మాట్లాడుతున్నాం, ధర్నాలు చేస్తున్నాం, ప్రొసెషన్లు ఇస్తున్నాం. మనం ఎంత ప్రయత్నం చేసినా విద్యారంగానికి మనము అంటే విద్యారంగంలో ఏ మార్పులు రావాలని ఆశించి మనం ఉద్యమ నిర్మాణాలు చేస్తున్నాము. ఆ మార్పులు నిజంగా రాలేదు. మనం ఎక్కడ వైఫల్యం చెందాము, మనం ఏ రకంగా పెడితే విద్యారంగాన్ని మార్చగలం అనేటువంటి ప్రశ్న మనందరి ముందర ఉంది. భారత రాజ్యాంగంలో రాస్తున్న మౌలిక మానవ విలువలు ఏవైతున్నాయో, సమున్నతమైన మానవ విలువలు ఏవైతున్నాయో, ఈ విలువల్ని పిల్లలకి వాళ్ళ చైతన్యాన్ని ఇవ్వగలుగుతారు. మిగతా ఏది జ్ఞానం ఇచ్చినా కాకుండా పిల్లలకు విలువలు ఇవ్వగలుగుతారు. ఇవాళ విలువలను ఇవ్వకపోవడం వల్ల విద్యారంగంలో విలువలకు ప్రాధాన్యత లేకపోవడం వలన లేదా అధ్యాపకులు డీటీఎఫ్ సభ్యులకు వచ్చి నేను చెప్పడం లేదు. మేము 15% విద్యారంగానికి కేటాయించండి గట్టిగా ఆలోచించాము. ఇది మేనిఫెస్టోలో రాశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉంది 15%. రాహుల్ గాంధీ 3 సార్లు కలిశారు. కలిసినప్పుడల్లా ఈ విద్యారంగాన్ని గురించి ఆయన కూడా మన రాష్ట్రంలోనే పర్యటన చేస్తున్నప్పుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో విద్యారంగానికి 15% కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తుందన్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తగ్గించడమే కాదు, మొన్నటి బడ్జెట్లో ఉన్నత విద్యకు 60%